ఒకసారి ఊహించండి, భూమిపై ఉన్న ప్రతి జీవి, మనుషులు, పక్షులు, జంతువులు, చేపలు, ఇవన్నీ ఎలా తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఎందుకు ఒక తల్లి తన బిడ్డను ప్రేమగా చూసుకుంటుంది? ఎందుకు పెద్దయ్యే కొద్దీ అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే: సెక్స్ మరియు ప్రజననం, రీప్రొడక్షన్. ప్రకృతి ప్రతి జీవికి ఒక ముఖ్యమైన బాధ్యత ఇచ్చింది. అది తన జాతిని కొనసాగించడం. ఒక చెట్టు విత్తనాలను ఉత్పత్తి చేసినట్లే జంతువులు మరియు మనుషులు కూడా తమ సంతానాన్ని కలిగి తమ జాతిని కొనసాగిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగానే సెక్స్ అనే జీవశాస్త్ర సంబంధిత వ్యవస్థ ఏర్పడింది. సైన్స్ ప్రకారం సెక్స్ అనేది కేవలం శారీరక చర్య మాత్రమే కాదు. అది కొత్త జీవం పుట్టడానికి ఉపయోగపడే సహజమైన జీవ ప్రక్రియ. ఒక అబ్బాయి లేదా అమ్మాయి యుక్తవయస్కు చేరుకున్నప్పుడు వారి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో శరీరంలో హార్మోన్లు అనే రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు వ్యక్తిలో ఆకర్షణ, ప్రేమ, అనుబంధం వంటి భావాలను పెంచుతాయి. అందుకే కొన్నిసార్లు మనకు ఎవరో ప్రత్యేకంగా అనిపిస్తారు. ఇది ప్రకృతి రూపొందించిన ఒక సహజమైన వ్యవస్థ. సైకాలజీ ప్రకారం సెక్స్ అనేది కేవలం సంతానం కోసం మాత్రమే కాదు. ఇది మనుషుల మధ్య ప్రేమ, భావోద్వేగ అనుబంధం, విశ్వాసం మరియు దగ్గరితనాన్ని కూడా పెంచుతుంది. మన మెదడులో విడుదలయ్యే డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు ఆనందం మరియు అనుబంధ భావాలను కలిగిస్తాయి. అందువల్ల ప్రేమ మరియు సెక్స్ మధ్య బలమైన సంబంధం ఉంటుంది. జంతువుల ప్రపంచంలో కూడా ప్రజననం కోసం ఇదే ప్రక్రియ ఉంటుంది. కాని చాలా జంతువులు ప్రేమ లేదా భావోద్వేగాల కంటే ప్రధానంగా తమ జాతిని కొనసాగించే సహజ ప్రవృత్తి ఆధారంగా ప్రవర్తిస్తాయి. ఉదాహరణకు పక్షులు గూళ్లు కడతాయి. కొన్ని జంతువులు భాగస్వామిని ఆకర్షించడానికి ప్రత్యేక ప్రవర్తన చూపిస్తాయి. ఇది అంతా ప్రకృతి రూపొందించిన జీవచక్రంలో భాగమే. జంతువులు ఎక్కువగా సహజ ప్రవృత్తుల ఆధారంగా ప్రవర్తిస్తాయి. కాని మనుషులకు ఆలోచన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, భావోద్వేగాలు మరియు సామాజిక విలువలు ఉంటాయి. అందువల్ల మనుషులలో సెక్స్ అనేది కేవలం జీవశాస్త్రం మాత్రమే కాదు. అది ప్రేమ, బాధ్యత, కుటుంబం, సంబంధాలు మరియు సమాజంతో కూడా ముడిపడి ఉంటుంది. అయితే అసలు సెక్స్ అంటే ఏమిటి? సైన్స్ ప్రకారం అది కొత్త జీవాన్ని సృష్టించే సహజ జీవ ప్రక్రియ. సైకాలజీ ప్రకారం అది ప్రేమ, అనుబంధం మరియు భావోద్వేగాలను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం. ప్రకృతి దృష్టిలో చూస్తే అది భూమిపై జీవం నిరంతరం కొనసాగడానికి ఉపయోగపడే అద్భుతమైన వ్యవస్థ. సెక్స్ అనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు. దాన్ని సరైన శాస్త్రీయ అవగాహనతో అర్థం చేసుకోవాల్సిన విషయం. జీవితం ఎలా కొనసాగుతుంది అనే ప్రశ్నకు ప్రకృతి ఇచ్చిన సమాధానమే సెక్స్ మరియు ప్రజననం.